ప్రకాష్ లహరిని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఇంకా అలాగే ఎస్ఐ కాల్ చేసి మొత్తం ప్లాన్ చెప్తూ ఉంటాడు. సరే అని చెప్పి అనుకుంటూ ఫోన్ పెట్టి సరే నవ్వుకుంటూ ఉంటాడు. అక్కడ ఆనంద చాలా టెన్షన్ పడుతుంది. అసలు సరైన ఏమైంది అర్థం కాదు. అలాగే రోహిత్, కోటేశ్వర, రాజేశ్వర అందరూ వస్తూ ఉంటారు. రావడం చూసి బావగారు సరైన గురించి ఏం తెలిసిందా అని చెప్పి ఆనంద చాలా కంగారు అడుగుతుంది. చుట్టుపక్కల వెతికాము ఎక్కడ కనపడలేదు అని చెప్పి కోటేశ్వర అంటూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడే దర్శన్ ఆవేశంగా బయటకు వస్తూ వెళ్తూ ఉంటాడు. దర్శన్, నువ్వు వెళ్ళిన రిసార్ట్ పక్కన చాలా చోట్ల వెతికాం, అసలు సరైన ఆచూకి ఎక్కడ తెలియలేదు అని రోహిత్ అనగానే నాకు పరిచయమైన తన ఫ్రెండ్స్ అందరూ కాల్ చేసిన ఎవరు తన దగ్గరికి వచ్చినట్టు ఎవరు చెప్పట్లేదు అంటే తను ఎక్కడా లేనట్టే కదా, అసలు ఏమైంది అని ఆనంద బాధపడుతుంది. అరే ఏంట్రా ఏం పడుచుకోకుండా ఏంటి మాట్లాడుతున్నాడు, అసలు అది చెప్పట్లేదు బాబాయ్, ఏంటి వీడు అసలు ఎప్పుడు ఇలా లేడు కదా, అసలు వీడికి ఏమైంది అని చెప్పి రాజశేవని రోహిత్ అడుగుతూ ఉంటాడు. అరే దర్శన్ చెప్పరా ఏంటిదంతా, ఇదిగో శరణ పేరెంట్స్ ఒకసారి చూడు అని రాజేశ్వరి మాటలకి ఇప్పుడు వాళ్ళ మోహన్ చూసి నేను మాత్రం ఏం చేయగలను అని చెప్పి దర్శన్ చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. అడిగారు అసలు మా అమ్మాయి ఎక్కడ కంపట్ల, ఫోన్ కూడా పనిచేయట్లేదు బాబు, ఖచ్చితంగా మా బిడ్డకి ఏదో అయిందని చెప్పి అనిపిస్తుంది, నిజం చెప్పండి మా అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి విశ్వనాథ్ అలాగ అడుగుతూ మీకు చెప్పకుండా వెళ్ళిందని చెప్పే మాట ముమ్మాడికి అబద్ధం అయ్యే ఉంటుంది. శరణ్య మీతో హనీమూన్ వెళ్తాని చెప్పి నాకు చాలా సంతోషం చెప్పింది, దాని అర్థం మీతో ఇష్టంగా అక్కడ వరకు వచ్చినట్టే కదా బాబు అని విశ్వనాథ్ మాటలకి అలా ఇష్టపడి వచ్చిందంటే అందరు నమ్మించింది, ఎవరు తెలుసంట అని చెప్పి దర్శన్ అన్న మాటలకి విశ్వనాథ్ గీత షాక్ అవుతూ ఉంటారు. లేదళ్ళు గారు, అసలు నా బిడ్డకి ఎవరిని నమ్మించే అవసరం లేదు, సరే నేను మనస్ఫూర్తిగానే మీద జీవితం కోరుకుంది అని విశ్వనాథ్ మాటలకి ఏమో అసలు ఇష్టపడే వచ్చిందో లేదా మనసులో విషయం పట్టుకొని వచ్చిందో ప్రూవ్ చేసింది ఆల్రెడీ నీ కూతురు అని చెప్పి సన్న గురించి చాలా కోపం దర్శనం మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా విశ్వనాథ్ ఇంకా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా ఆయననే చూసి నవ్వుతూ అందు సాక్షి ఇదిగో మా ఇంట్లో వాళ్ళు కావాలంటే అడగని చెప్తారని దర్శన మాటలకి అసలు అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు ఇందుకు నాన్న ముడేస్తున్నావు, ఆ రోజు సరైన చేసింది పొరపాటును కూడా నీ మీద ప్రేమ కోసమే కదా, అది ఇంట్లో అంతా తెలుసు, కానీ ఈ సమయంలో లేనిపోయిన బయటకు లాగి సరైన విషయం తప్పులు వెతకడం అసలు కరెక్ట్ కాదు నాన్న, కరెక్ట్ కాదు అని ఆనందంగానే ఆయన నేను కొత్తగా ఏం చెప్పట్లేదే, చేసిందే అన్నీ బయటపడుతున్నాను, ఏది కరెక్ట్ కాదు ఆయన నా గురించి తప్పుగా రాసిపెట్టి ఆ రోజు కడుపు దాటి వెళ్ళిపోయింది కదా నీ చిన్న కోడలు, నేను మగాను కాదని చెప్పి తన ఇంటెన్షన్ కదా, మరి హనీమూన్ నాతో ఇంటికి వచ్చిందంట అని దర్శనం నిలదీస్తూ ఉంటాడు. ఒకసారి మాటలు విని ఆనంద అలాగే విశ్వనాథ్ గీత కూడా ఇంకా షాక్ అయ్యి ఇంకా అలాగే చూస్తూ బాధపడుతూ ఉంటారు. ఇంకా ఎవరు ఏం మాడిపోతుంటారు మనసులో ప్లాన్ చేసుకొని ఎందుకు ఇలా వచ్చిందని చెప్పి అనుకోవచ్చు కదా, నేను ఎందుకు అనుకోకూడదు దర్శనం మాటలకి. అయ్యో అల్లుడు గారు అలా మాట్లాడితే నేను గీత అంటుంది, అల్లుడు గారు దయచేసి నా కూతురు గురించి పెట్టి తప్పుగా మాట్లాడుతూ విశ్వనాథం బాధపడుతూ దర్శనం అడుగుతూ ఉంటాడు. కానీ దర్శనం చాలా ఆశపడుతుంటారు. బాబు శరణ్య మనసు చాలా సున్నితం, తనకి ఎలాంటి కల్మషంతో ఉండదు, కానీ తనకి నాకు తెలుసు అని విషయం మాటలకి కల్మషం లేని మనసు కన్నింగ్ మనసు బతికేవాడు నాకు తెలుసు, మీకేం తెలుసు అని చెప్పి దర్శనం నిలదీస్తూ నీ కూతురు కాబట్టి అది ఎంత తప్పు చేసిందైనా సరే ఆయన కనతంటకు వెనకేసి వస్తావు కదా మీరంతేగా అన్నట్టు దర్శనం అన్నమాట. ఒక్కసారి విశ్వనాథ్ గీత షాక్ అవుతూ ఉంటారు. ఇంకా చాలా కోపంగా దర్శనం చూస్తూ ఉంటారు. ఆ మాటలు కుడిసినప్పుడు కూడా అందరూ షాక్ అవుతుంటారు. ఏంటి నా కూతురు తప్పు చేసిందా అని విశ్వనాథ్ మాటలకు అవును అని చెప్పి దర్శనం అంటూ ఉంటాడు. అసలు నువ్వు మనిషివైనా అడుగుతున్నా అని చెప్పి విశ్వనాథ్ మాటలకు దర్శనం ఇంకా కోపం వస్తుంది. నా కూతుర్ని అంత మాట అంటావా అని విశ్వనాథ్ అనగానే అంటా అని చెప్పి దర్శనం అంటాడు. ఇంకా విశ్వనాథ్ కోపం వచ్చి లాగి పెట్టి దర్శనం కొడుతూ ఉంటాడు. కుటుంబ సభ్యులు అందరూ ఒకసారి షాక్ అయి చూస్తూ ఉంటారు. ఇంకా దర్శనం కూడా ఇంకా చాలా ఆవేశం వస్తూ ఉంటుంది. ఇంకా ఒక్కసారిగా పిడికిలు బిగించి విశ్వనాథ్ కూడా లాగి పెట్టి కొడతాడు. అది చూసి ఒకసారిగా దర్శనం చెప్పి ఆనందం వస్తుంది. ఇంకా కోటేశ్వర రాజేశ్వరం అందరూ షాక్లో చూస్తూ ఉంటారు. ఇంకా విశ్వనాథ్ కూడా షాక్లో అలాగే దర్శనం చాలా కోపం చూస్తూ ఉంటారు. గీతకి ఏమర్థంగా అయ్యమని చూస్తూ ఉంటారు. అనేది కాంచి ఒకళ్ళొకరు చూసుకుంటూ ఉంటారు, నవ్వుకుంటారు. అప్పుడే దర్శనం ఎప్పుడైతే విశ్వనాథ్ లాగిపెట్టి కొడతాడు తన కళ్ళకున్న కళ్ళజోడు కనబడిపోతుంది. ఇంకా గీత తీసి విశ్వనాథ్ కళ్ళజోడు పెడుతూ ఉంటుంది. ఆనంద ఒకసారి షాక్లో అయ్యమని అలా చూస్తుంది. ఏ దర్శన్ పిచ్చి పట్టిందా, పెద్ద మీద చేసుకుంటావు ఏంటని రోహిత్ అనగానే ఎవరో పెద్ద ఆయన అని చెప్పి దర్శన్ అనగానే ఇంకా రోహిత్ కోపం వచ్చి లాగిపెట్టి దర్శనం కొడతాడు. ఇంకా దర్శన్ ఏమో నన్ను కొడతావా, అసలు నువ్వెవడో నామే చేసుకోవాలని చెప్పి దర్శన్ కూడా రోహిత్ని లాగిపెట్టి కొడతాడు. ఏంట్రా నన్నే కొడతావు, ఏమనుకుంటావు నా గురించి అని చెప్పి రోహిత్ చాలా ఆవేశపడి దర్శన్ కాలు పట్టుకుంటూ ఉంటాడు. ఇంకా దర్శన్ కూడా రోహిత్ కాలు పట్టుకుంటూ ఉంటాడు. ఒకసారి ఇంట్లో ఎవరికి అర్థంగా అందరూ షాక్ చూస్తుంటారు. నీ అంత చూస్తా అని చెప్పి రోహిత్ ఒక పక్కన దర్శనం ఒక పక్క కాలు పట్టుకొని కొట్టుకుంటూ ఉంటారు. ఆగండి అని చెప్పి రోహిత్ దర్శన్ ఆగండి అని చెప్పి ఆనంద్ ఒక పక్క వెళ్తుంది. కుటుంబ సభ్యులు అందరూ అడ్డుగా వెళ్తుంటారు. కానీ ఎవరి వల్ల కాలేకపోతుంది. ఇంకా అదే పని కొట్టుకుంటారు. తనని చూసి ఇంకా నవ్వుకుంటూ ఉంటుంది. ఆగండి అని చెప్పి రాజేశ్వర కోటేశ్వర ఒక పక్క అరుస్తూ ఉంటారు. అరే దర్శన్ ఏం చేస్తామని చెప్పి నిలవతి అడ్డుపడుతూ ఉంటుంది. కానీ రోహిత్ దర్శన్ మాత్రం కాలు పట్టుకొని అదే పని కొట్టుకుంటూ ఉంటారు. అదంతా చూసి అనన్య కాంచి నవ్వుకుంటారు.
అరే మీరిద్దరు అన్నదమ్ములు ఏంట్రా గొడవ అని చెప్పి కోటేశ్వర్ బాధపడి ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ రోహిత్ దర్శన్ మాత్రం అసలు వినిపించుకోకుండా అదే పని కాలు పట్టుకొని ఒకరినొకరు కొట్టుకోపోతూ ఉంటారు. ఇంకా ఆనంద కూడా అడ్డు వెళ్తుంది. అనన్య అదే పనిగా చూసి నవ్వుకుంటూ ఉంటుంది. కష్టపడి పరక పేర్చిన గడ్డివాము ఒక్క అగ్గిలో తగలపడ్డం అంటే ఇదేనేమో అనుకుంటా ఆనంద భైరవి అని చెప్పి అనన్య నవ్వుకుంటుంది. అయ్యో మీరేం చేయాలని చెప్పి ఆనంద గట్టిగా అరుస్తూ ఉంటుంది. నీ ఉమ్మడి కుటుంబానికి పీటలు మొదలెట్టాక నా టెంట్లో భూకంపం సృష్టించావు కదా, ఇక నేలమట్టం అయ్యి నీ కుటుంబ బంధాలని ఎలా కాపాడుకో అని చెప్పి అని నవ్వుకుంటూ ఉంటుంది. కానీ కుటుంబ సభ్యులు అందరూ అడ్డుగా వెళ్ళిన సరే రోహిత్ దర్శన్ మాత్రం ఆగరు. ఇంకా ఒక్కసారిగా ఆనందకు చాలా కోపం వస్తుంది. ఏం చేయాలి అర్థం కాదు. ఇంకా పక్కన ఉన్న ఫ్లవర్ వాస్ తీసుకొని ఇంకా గట్టిగా నేలకేసి కొడుతుంది. ఆ శబ్దాన్ని ఒక్కసారిగా అందరూ ఆగి చూస్తూ ఉంటారు. ఏంటి నాన్న మిగతా ప్రవర్తిస్తున్నారు అని ఆనంద అనగానే చూసా కుటుంబ బాధ్యతలన్నీ మర్చిపోయి ఎలా ప్రవర్తిస్తున్నాడు, వీడు పెద్ద చిన్న తేడా తెలుస్తుందా రోహిత్ అనగానే చిన్న పెద్ద మర్యాద అది మర్చిపోయి చేసేది ఎవరు ఇక్కడ అని చెప్పి దర్శన్ అరుస్తూ ఉంటాడు. దర్శన్ ఆగు అని చెప్పి ఆనంద ఆపే ప్రయత్నం చేస్తుంది. అసలు ఆయన ఎవరు చేశారు, ఆయన ఇది నా ఫ్యామిలీ మ్యాటర్, అసలు నీకేం సంబంధం మధ్యలోకి వచ్చి తలదూస్తున్నావు, అసలు ఎవడరా నువ్వు అని చెప్పి దర్శన్ వేలెత్తి చూపిస్తూ ఉంటాడు. అది ఒక్కసారిగా రోజు షాక్ అయిపోతుంటాడు. అలాగే కుటుంబ సభ్యులు కూడా షాక్లో చూస్తూ ఉంటారు. అరే దర్శన్ నేను నీకు అన్నయ్యరా మర్చిపోయావని రోహిత్ అనగానే నేను ఫస్ట్ నుంచి చెప్పినాను నన్ను ఏం కదపద్దు, నేను పిచ్చోడిని అవుతాను, నేను మరే తప్పితే ఇలాగ ఉంటుందని చెప్పి అన్నాను కదా అని చెప్పి దర్శన్ మాటలకి అంటే కోపం వస్తే నువ్వు ఎంత మాటలు అనేస్తావా అని లీలావతి నిలదీస్తూ ఉంటుంది. ఇంకా దర్శన్ ఇంకా ఏం మాట్లాడు సరే ఇంటి కోడలు నాన్న, ఇంటి గౌరవం మర్యాద అలాంటి అమ్మాయి గురించి నువ్వు తప్పుగా మాడేంటి, ఇదే నీకు నేర్పించిన సంస్కారం ఇదేనా అని చెప్పేసి ఇంకా లీలావతి మాటలకి పెద్ద మన్ను కూడా మొదలెట్టవుతావు అని చెప్పి దర్శన్ మాటలు మళ్ళీ అందరూ షాక్ చూస్తూ ఉంటారు. అరే ఒక దొంగ చెప్పి అందరిని టార్గెట్ చేస్తుంటే నేను నోరు మూసుకుని పడి ఉండాలి ఏంటి దర్శన్ అనగానే అరే ఏంటి నిశ్చయం ప్రవర్తించింది నువ్వు, ఆయన సరైన నీ భార్య కాబట్టి బాస్ నీదే కాబట్టి నిన్నే అడుగుతారు, ఆయన తప్పేంటి అని రోహిత మాటలు పెద్ద మర్యాదగా నీ కొడుకు నోరు కంట్రోల్ పెట్టుకోమని చెప్పు. ఇంకా దర్శన్ అనగా లీలావతి ఇంకా ఏం మాట్లాడిపోతుంది. అరే దర్శన్ ఏంట్రా నా మాట విను అని చెప్పి కోర్సు మాటలు నేను ఎవరి మాట విన్నాను అని చెప్పి దర్శన్ అరుస్తూ ఉంటాడు. ఇంకా అందరూ షాక్ చూస్తుంటారు. ఇది నా ఫ్యామిలీ అని చెప్పి దర్శన్ సపరేట్గా మాట్లాడుతూ ఉంటాడు. దీంట్లో ఎవరు కలర్ తీసుకున్నా నేను ఊరుకోను అని చెప్పి ఇంకా దర్శన్ అరుస్తూ ఉంటాడు. దర్శన్ అని చెప్పి ఇంక లీలావతి ఏడుస్తూ నువ్వే నేను మాట్లాడుతున్నావు అని చెప్పి లీలావతి ఏడుస్తుంది. నీ ఫ్యామిలీ ఏంటి అని చెప్పి రోహిత్ కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా చాలు ఆపు రోహిత్ పద అని చెప్పి లీలావతి రోహిత్ చేపట్టుకొని ఇంకా లోపలికి వెళ్తుంది. వెనకాల కోటేశ్వర్ కూడా వెళ్తూ ఉంటారు. ఇంకా ఒక్కసారిగా ఇంకా ఆనందం ఏడుస్తూ ఉంటుంది. దర్శన్ చాలా ఆవేశపడుతూ ఉంటాడు. అరే దర్శన్ ఏంట్రా ఏం వాగుతావు, కళ్ళ ముందు ఎవరు నీకు కనపట్లేదు ఏంటి, చివరికి ఏంటిలా తయారొచ్చి అని చెప్పి రాశి అసహించుకుంటూ ఉంటాడు. ఇంకా ఒక్కసారిగా ఆనంద కొప్పులు కింద పడిపోయి ఇంకా అలా కూర్చొని ఏడుస్తుంటుంది. అమ్మ అని చెప్పి విశ్వనాథ్ ఇంకా చూసి బాధపడుతూ ఉంటాడు. దర్శన్ అంతా చూస్తుంటాడు కానీ ఇంకా ఏం మాట్లాడు, ఇంకా అలాగే మౌనంగా చూస్తూ ఉంటాడు. ఇంకా ఆనందకి ఏం అర్థం కాదు, ఇంకా ఏడుస్తుంటుంది. ఇంకా లారీ రాజేశ్వర్ అందరూ ఇంకా ఆనంద పక్కన చేరి ఓదార్చే ప్రయత్నిస్తుంది కానీ ఆనందం మాత్రం తట్టుకోలేకపోతుంది. చెల్లెమ్మ ఏంటిదంతా అని చెప్పి విశ్వనాథ్ అంటూ ఉంటాడు. వదిన గారు మీరు చెప్పాను కదా మా అమ్మాయిని అసలు మీ ఇంటి కోడలు చేశాము, అసలు ఏంటిదంతా, ఇప్పుడు మీరు మౌనంగా కూలిపడిపోతే ఏమైపోవాలి అని చెప్పి ఇంకా గీత ఏడుస్తుంటుంది. ఎంత లేడ్చినా కూలిపడిపోయిన పెద్దరికం ఆనంద భైరవది ఇంకా 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 పాతాలకి చిన్న అదృష్ట గడియలు ఈరోజు స్టార్ట్ అయ్యాయిగా అని చెప్పి ఇక పీటల పైన ఉమ్మడి కుటుంబం ఇదిగో విడిపోయే సమయం ఎంతో దూరం లేదు, ఇదిగో శరణ్య అసలు నువ్వు చేసిన పనికి నాకు ఎంత బాగా ఉపయోగపడుతుంది బతుకు అని చెప్పి అని నాకుంటుంది. అసలు ఏం జరుగుతుంది, అసలు హెల్ప్ చేస్తాను వదిన కప్పకపోవడం ఏంటి, అసలు ఏమైంది అని చెప్పి లారీ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అన్నయ్య అందరం వేసినట్టు అసలు నా మీద అరకు సరైన వదినకి ఏం కాలేదు అని చెప్పి నీకు తెలిస్తే ప్లీజ్ చెప్పు అన్నయ్య అని చెప్పి లారీ నిజంగా నాకు తెలియదు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. ఇంకా ఒక్కసారిగా ఇంకా దర్శన్ చాలా ఆవేశంగా బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఒకసారి ఆనందం విని బాధపడుతూ ఉంటుంది. కానీ లారీ అసలు ఏం సడన్గా మార్పుని చెప్పి అలానే గమనిస్తుంది. ఇదేంటి సరైనది దీనికి నచ్చదు కదా, ఇదేంటి ఈ క్యారెక్టర్లో చేంజ్ ఓవర్ ఏంటి, అసలు ఇదేం కరెక్షను అని చెప్పి లారీని చూస్తూ అని అనుకుంటుంది. అక్కడేమో సరే అదే పని ఎవర్రా మీరు తలుపు తీయండి అని చెప్పి అర్చేది మిమ్మల్ని వెదల తలుపు తీయండి చెప్తే వినపడదా అని చెప్పి సరైన అదే పని డోర్ కొడుతూ ఉంటుంది. కిడ్నాపర్ పదే ఇంకా చోరు మూసుకుంటూ ఉంటారు. ఆడపిల్లలు హింసపడితే మీరు పురుగులు పడి చచ్చిపోతారా, తలుపులు తీయండిరా, అసలు మీరు బాగుండరా, మీరు బాగుపడరు, మీరు మట్టికడిపోతారు, తీయండి అని సరైన మాటలు అమ్మ ఆపండి అమ్మ ఏంటి ఎందుకు అరుస్తావు అని ఇంకా కిడ్నాపర్ అన్న మాటలకి బంధించి ఆరోగ్యం ఏం చేయాలరా సచిన వాళ్ళారా, మీరు బాగుపడరా సరైన మాటలకి అమ్మ తల్లి మీకు దండం పెడతాం మమ్మల్ని తిట్ట కొంచెం కిడ్నాపర్ చేతులు చూడ్చి అంటూ ఉంటారు. అరే దిష్బొమ్మలా ఎంతసేపు కూర్చుంటారా, తలుపులు తీయండిరా నేను బయటికి పోతాను మా ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి సరైన అరుస్తూ ఉంటుంది. అబ్బా అని చెప్పి కిడ్నాపర్ అనుకుంటూ ఉంటారు.
ఇంకా రోజు ఒంటరి కూర్చొని పదే పదే బాధపడుతూ ఉంటాడు. ఎవడరా నువ్వు, ఓ నా ఇంటి విషయాల్లో తలదూచుకుంటున్నావు, నా విషయం నీకే సమని చెప్పి దర్శనం మాటలు రోజు తట్టుకోలేకపోతూ ఉంటాడు. ఇంకా చాలా బాధపడుతుంటారు. పక్కన లీలావతి కూడా చూడకి ఏం అర్థం కాదు, అసలు ఏంటి దర్శనం మార్పు అని చెప్పి అదే పనిగా అనుకుంటూ ఉంటారు. అప్పుడే అనన్య అసలు వీళ్ళు ఏం చేసి చెప్పి మిల్లింగా వచ్చి తొంగి చూస్తూ ఉంటారు. అంటే అప్పుడెప్పుడో విషపు గింజలు మొలకెత్తకుండా పోయంటే కూలిపోయి అంటే అది అన్సీజన్, ఇప్పుడు సరైన సీజన్ కదా, వీడి మనసు మార్చడానికి అనువైన రీజన్ కూడా అనుకూలంగా ఉంది కదా, అననే మొదలెట్టవే అని చెప్పి అనుకుంటూ అత్తయ్య గారు అని చెప్పి అననే చాలా బాధపడుతూ ఇంకా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అనన్యని చూసి లీలావతి కూడా చాలా బాధపడుతుంది. ఏమైందమ్మా ఎందుకంటే ఏడుస్తున్నావు అని చెప్పేసి లీలావతి అన్న మాటలకి, అంటే ఇన్నాళ్ళు అనుబంధం ఆప్యాయతగా ఉన్న ఈ కోవెల్లో ఇల్లులో అసలు ఎంతో సంతోషపడ్డాను కదా, నా అదృష్టం చూసి నేను ఎంతగానో మురిసిపోయాను అత్తయ్య గారు అని చెప్పి ఏడుస్తూ, కానీ ఈరోజు మరోసారి ఈ దేవాలయంలో దైవతం కాకుండా రాక్షసుల రాజ్యం వెళ్తున్నాయి కదా, చాలా కష్టమైన పరిస్థితుల్ని ఈ కళ్ళతో చూశాను కదా అత్తయ్య గారు, నేను అసలు ఈ కంటితో చూసి అనని ఏడుస్తాడు. ఎందుకమ్మా అంతంత పెద్ద మాటలు చెప్పి దేవతంగానే, అత్తయ్య గారు మీ మనసు చాలా మంచిది కాబట్టి వాళ్ళు ఎంత విషయం కక్కి మాట్లాడినా సరే మీరు మంచివాళ్ళు కాబట్టి మీ మనసులో ప్రేమ ఉంది కాబట్టి మీ మనసులో దాచుకొని బాధపడుతున్నారు. నేను మీలా కాదు అత్తయ్య గారు, మా అత్తయ్య గారిని ఎవరన్నా అంటే నా భర్త మామగారిని అసలు అగారితో మాడితే ఈ గుండు పీటలు మాడితే అంత బాధగా ఉంది, నేను భరించిన అత్తయ్య గారు నేను భరించని చెప్పి అనని ఏడుస్తూ ఉంటుంది. అనని దర్శనం మాటలు నీకే కదమ్మా, నా మనసు కూడా ఎంతో చాలా బాధపడ్డాయి అని చెప్పి లేకపోతే కళ్ళ నీళ్ళు పెట్టుకుంటుంది. కానీ మీ మాయ నేను దర్శన్ని ఈ భుజాలు మెస్తూ ఎంత ప్రేమగా పెంచామో తెలుసా అని చెప్పి లీలా గుర్చేస్తూ ఉంటుంది. రోహిత్ అంటే వాడికి చాలా ఇష్టం, కానీ నేను ఈ చేతిలో పెంచాను కాబట్టి మా దర్శనం కదా మాట అని చెప్పేసి నేను తమాయించుకుంటున్నా అని చెప్పి లీలాతో మాటలు అన్న షాక్ అవుతుంటుంది. అదేంటి అత్తయ్య గారు మీకు ఎప్పుడు కలగనిపిస్తుంది, ఎందుకంటే మీ మనసు అలాంటిదే కదా, అది చాలా గొప్పది అత్తయ్య గారు, కానీ వాళ్ళకున్న ఉద్దేశాలు మీ మనసు అంత గొప్పగా లేవు కదా అత్తయ్య గారు, ఒకటే మీరు ఆలోచించండి, అసలు మరిది గారికి మనసులో ఎంత కోపం ఉన్నా మీ అబ్బాయి అసలు ఆయనకంటే పెద్దవాడు కదా, అలాంటిది మా ఆయన మీద చేసుకోవచ్చా చెప్పండి అని చెప్పి ఆయన నిలదీస్తూ ఉంటుంది. ఆ మాట రోహిత్ కోటేశ్వరరావు లీలావతి చాలా బాధపడుతూ ఉంటారు. అసలు ఇంటి పెద్ద మావయ్య గారు కూడా మర్యాద మర్చి అసలు ఎలా మాట్లాడతాడు అత్తయ్య గారు అని చెప్పి ఆయన చాలా ఆవేశం మాట్లాడుతుంది. అసలు జరిగిన విషయాన్ని మీరు ఎలా శ్రమిస్తారు అత్తయ్య గారు అని చెప్పి ఏడుస్తానని అడుగుతూ ఉంటుంది. సరే అత్తయ్య గారు ఈ మాట గురించి మాట్లాడదాం, ఇది అందరి ఫ్యామిలీ సమస్య అంటే మనం ఎవరు, వాళ్ళ ఫ్యామిలీ కావాల్సిన వాళ్ళు కాదని చెప్పి అననే అదే రెచ్చగొడుతూ ఉంటుంది. అనన్య ప్లీజ్ ఊరుకొని రోహిత్ అనగా ఏంటి ఊరుకునేది, వాళ్ళు మాత్రం ఇదిగో పడి ఉండడం, అలాగే వాళ్ళు ఇప్పుడు పైన ఉండడం, మనమేమో కింద ఉండాలా ఏంటి, ఎందుకు తగ్గి ఉండాలి, స్థాయి దించుకొని మనం అలవాటు చేసుకోవాలా ఏంటి అని అదే పనిగా రెచ్చగొడుతూ ఉంటుంది. ఇంకా రోహిత్ ఆ మాటలు ఇంకా ఏం మాట్లాడి సైలెంట్గా చూస్తూ ఉంటాడు.